ప్రైజ్ ది లార్డ్. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. క్షణభంగురం ఈ క్షయ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళిదం, సియోనుకు వెళ్ళిదం. ఇది ఈరోజు నిన్న అహ్మదాబాద్ గుజరాత్లో జరిగిన విమాన ప్రమాదాన్ని గుర్తు చేసుకుందాం. దాని గురించి మనం యేసయ్యకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. యేసయ్య పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పవిత్ర నామానికి స్తోత్రాలు తండ్రి, మహిమ కలుగునుగాక. యేసయ్య ప్రభువా, నిన్న గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాద వార్తను వినగానే మా హృదయాలు విచారంతో నిండిపోయాయి దేవా. ఆ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని మీకు అప్పగిస్తున్నాం తండ్రి. యేసయ్య, వారి ఆత్మలకు నీవే శాంతిని చేకూర్చండి తండ్రి. పరలోక శాంతిని వారికి ఇవ్వండి తండ్రి. ప్రభువా, వారి కుటుంబ సభ్యుల గుండెల్లో ఉన్న శోకాన్ని మీరు తీసివేసేయండి తండ్రి. బాధను మీరే దూరం చేయండి తండ్రి. వారి హృదయాల్లో నీవే ఆదరణ కలిగించండి నాయన. యేసయ్య, ఆ కుటుంబాలకి మీరే ధైర్యం, శాంతి అన్నీ మీరే నింపండి దేవా. యేసయ్య, ఈ సంఘటనలో గాయపడిన వారిని నీ కరుణాహస్తాలతో తాకి వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. యేసయ్య, వైద్యులకు జ్ఞానం, శక్తి, సహనాన్ని ఇచ్చి వారి చికిత్సను ఫలవంతం చేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువా, విమాన సేవలకు, ప్రయాణికులు రక్షణకు సంబంధించి ఉన్న వారికి జాగ్రత్త, జ్ఞానం కలగజేయండి తండ్రి. ఇకపై ఇలాంటి విషయాల ఘటనలు జరగకుండా చూడమని అడుగుతున్నాం తండ్రి. యేసయ్య, మన దేశాన్ని, ప్రజలను నీవే కాపాడండి తండ్రి. ప్రతి బాధితుని హృదయానికి నీవే ఓ ధైర్యవంతుడు అవ్వండి తండ్రి. నీ శాంతి, నీ ప్రేమతో మమ్మల్ని నీవు నిత్యం ఉంచండి తండ్రి. ఈ కొద్దిగా మమ్మల్ని నీ పాసనలో చేర్చుకున్నామని మా యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయములే ప్రార్థించి అడిగి పొందుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.